ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా సెన్సార్షిప్ గురించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సినిమాకు సెన్సార్ విధించడం అనేది ప్రేక్షకులను తీవ్ర స్థాయిలో అవమానించడమే అని, ఈ సెన్సార్ విధానాన్ని పూర్తిగా నిషేధించాలని ఆర్జీవీ డిమాండ్ చేశారు. ఆర్జీవీ తన ఎక్స్ ఖాతా వేదికగా సెన్సార్షిప్ గురించి సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. స్మార్ట్ ఫోన్లు, గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు, అనంతమైన సమాచారం అందుబాటులో ఉన్న నేటి డిజిటల్ యుగంలో ఓ కమిటీ వయోజులైన ప్రేక్షకులను సినిమా నుంచి కాపాడుతుందని భావించడం ఓ మూర్ఖత్వం అవుతుందని ఆర్జీవీ అన్నారు. అసలు ఆ కమిటీ సభ్యులు అర్హతలేంటో ఎవరికీ తెలియదన్నారు. ఓ చిత్ర నిర్మాత తన కోణం నుంచి చూపించాలనుకునే సత్యాన్ని ప్రేక్షకులు చూడకుండా అడ్డుకోవడం అనేది నిజంగా విడ్డూరమన్నారు. ఇక్కడి ప్రభుత్వాల ద్వంద్వ విధానాన్ని, కపటత్వాన్ని మనం గమనించాలని ఆర్జీవీ పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు మార్చే నాయకుడిని ఎంచుకునేందుకు, కుటుంబాలను నడిపేందుకు, వ్యాపారాలు సాగించేందుకు దేశంలో ప్రజలకు సంపూర్ణ అర్హత ఉందని భావించే ప్రభుత్వం వారు ఏ సినిమా చూడాలో తేల్చుకునే హక్కు వారికి లేదని అనుకోవడం ఎంతవరకు సమంజసమని ఆర్జీవీ ప్రశ్నించారు. ఒకవైపు వందల కోట్ల మంది భవిష్యత్తును నిర్దేశించే ఓటు హక్కుని వారికి నమ్మిస్తే, మరోవైపు ఓ సినిమా సీన్ వారిని పాడు చేస్తుందని భయపడ్డం ఏమిటి అంటూ ఆర్జీవీ ప్రశ్నించారు. ఇది సమాజాన్ని రక్షించడం కాదని, వయోజనులను ఇంకా చిన్నపిల్లలాగే చూస్తూ అవమానించే ప్రయత్నం అని మండిపడ్డారు. 18 ఏళ్ల యువకుడు దేశ పాలకుడిని ఎంచుకోగలడు కానీ సినిమాలో ఓ బూతుమాట వింటేనో లేదా ఓ సీన్ చూస్తేనో చెడిపోతారని భావించి ఎవరో కమిటీ సభ్యుడు ఆ సీన్ ని కట్ చేయడం నిజంగా నవ్వులాట అంటూ రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. సెన్సార్ పూర్తిగా విఫలమైంది అంటూ ఆర్జీవీ ఓ ఉదాహరణతో సహా వివరించారు. థియేటర్స్ లో కట్ చేసిన అన్కట్ వర్షన్ కొద్దిసేపట్లోనే టెలిగ్రామ్ లేదా అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ లో ప్రత్యక్షమవుతుందని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. ఉదాహరణకు అబ్సెషన్ సినిమాలో తలబాదుకునే సన్నివేశాన్ని సెన్సార్ బోర్డ్ కట్ చేసిన తర్వాత ఆ సీన్ ను థియేటర్స్ లో చూసిన వారి కంటే ఇన్స్టాగ్రామ్ రీల్ లో చూసిన వారి సంఖ్య 10 రెట్లు ఎక్కువగా ఉందని ఆర్జీవీ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో నియంత్రించడం అనేది ఓ పెద్ద జోక్ అంటూ ఆర్జీవీ పేర్కొన్నారు. భాష, శృంగారం, హింస లేదా సిద్ధాంతాల పేరుతో బలవంతంగా కట్ చేయడం వల్ల సినిమా తన సహజత్వాన్ని కోల్పోయి ఓ నిస్సారమైన ముద్దలా తయారవుతుందని అన్నారు. ప్రతిరోజు చిన్నపిల్లలతో సహా అందరూ టీవీల్లో హింసాత్మక వార్తలను, విపరీతాలను చూస్తున్నప్పుడు కేవలం సినిమాలో కొన్ని క్షణాల సృజనాత్మకత మాత్రమే ఎందుకు నిషేధాలకు గురవుతుందో అర్థం కావట్లేదని అన్నారు. ఈ సెన్సార్షిప్ విషయంలో సినీ పరిశ్రమలో అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు.